నారాయణపేట నియోజకవర్గ నా ప్రియతమైన దేవుళ్ళు అందరు కూడా దేవుళ్ళని సంబోధించేది ఏంటంటే మీకు సేవగా ఉండే నేను ముందుగా మీ అందరికీ నమస్కారం తెలుపుకుంటున్నాను. గత 10 సంవత్సరాల్లో ఈ రాయచూర్ దొర పాలన చూసినాం మనం. ప్రతి వ్యక్తి ఏ రంగంకి చెందిన వ్యక్తి అయినా సరే వ్యాపారస్తులు భయంలో బతకాలి, ఉద్యోగులు భయపడుతూ విధి నిర్వహణ చేయాలి. ప్రతి చిన్న విషయాన్ని కూడా చిన్న కేసులు పెట్టి గ్రామాల్లో తప్పుడు కేసులు పెట్టించి భయభ్రాంతుల్ని చేయడం జరిగింది. అభివృద్ధి అనే పేరు మీద కేవలం ఆయన ఆస్తి హోదా దర్పం కాపాడుకోవడానికే ఆయనకి ఎమ్మెల్యే పదవి కావాలి. ప్రజాస్వామ్యంలో 5 అంచెల వ్యవస్థ ఉన్నది, మొత్తం కూడా వ్యవస్థని నాశనం చేసి నిర్వీర్యం చేశాడు. ఒక జెడ్పీటీసీకి గౌరవం లేదు, ఒక ఎంపీపీకి గౌరవం లేదు, ఒక సింగిల్ విండో చైర్మన్కి గౌరవం లేదు, ఒక సర్పంచ్కి గౌరవం లేదు, ఒక వార్డ్ మెంబర్కి కూడా గౌరవం లేదు. వ్యవస్థ అంతా కూడా ఒక నిరంకుశత్వ పాలనలో ఒక్క వ్యక్తి కింద అధికారం మొత్తం పెట్టుకోవడం జరిగింది. ఈ రాజరికపు వ్యవస్థ కింద ఒక వ్యక్తి నేను మీకు పాలకుడిని, మీరంతా బానిసలు అనే కింద తీసుకొచ్చాడు. ఈరోజు వరకు అహంకారం, డబ్బు మదం, మాట్లాడే తీరు మీరన్నీ పేపర్లలో చూసినారు. అసలు నాకు అహంకారం లేకపోతే ఏంటి, నాకు ఇంత డబ్బు, ఇంత హోదా, ఇంత అధికారం ఉందని చెప్పి కూడా స్పీచ్లో మాట్లాడి ప్రజలకి ఛాలెంజ్ చేసి నన్ను ఎదిరించే మొగోడే నాన్పేట్ నియోజకవర్గం లేదు అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా అసభ్యంగా ప్రజలకి మీసాలు తిప్పుతూ తొడలు కొడుతూ కూడా ఛాలెంజ్ చేయడం జరిగింది. ప్రజలకి అవమానం చేయడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది తరుణం. ఈ ఎలక్షన్ తరుణంలో నేను ప్రజలందరితో కోరేది ఒకటే, ఖచ్చితంగా ఒక పాయింట్, దొర కావాలా, దోస్తు కావాలా, అహంకారం కావాలా, మీ ఆత్మగౌరవం కావాలా, భయంతో బ్రతుకుతారా, భరోసా భద్రతతో బ్రతుకుతారా, ఈ 3 అంశాలు ఆలోచించండి. ఈ అవకాశం ప్రజలకి మంచిగా ఇవ్వాలని చెప్పి ఈయనని గద్దెదించి స్వేచ్ఛ వాయువులు పీల్చుకోవాలి. ప్రతి పౌరుడు కరెక్ట్గా ఆలోచించి డాక్టర్ చిట్టెంపర్ణిక రెడ్డి గారిని అభ్యర్థిగా సెలెక్ట్ చేయడం జరిగింది. ఈరోజు నాకు టికెట్ ఇచ్చినా కూడా వద్దు, ఏ లక్ష్యం కోసమైతే ఈ ప్రాంతంలో పనిచేశానో దాని గురించి ఒక అవకాశం వచ్చింది. 2005 ఆగస్టు 15న స్వతంత్ర సమరయోధుడు, 5 సార్లు లెజిస్లేటివ్ మెంబర్, ప్రాంత అభివృద్ధి ప్రజల సంక్షేమం అనే నినాదంతో జీవితకాలం బ్రతికిన స్వర్గీయ చిట్టెం నర్సిరెడ్డి గారు, ఆయన తనయుడు చిట్టెం వెంకటేశ్వరరెడ్డి గారు ఈ ప్రాంతానికి, యువకులకి ఒక మంచి భవిష్యత్తు ఉండాలనే ఆలోచనతో ఉన్న నేతలు. ఆ రోజు ఆగస్టు 15, 2005న నక్సలైట్ల కాల్పులకి ప్రాణాలు కోల్పోయిన వారితో పాటు 9 మంది కుటుంబాలు కూడా అనాథులైనారు. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్న ప్రజలకి, ఆ రోజున మీ డాక్టర్ చిట్టెంపర్ణిక రెడ్డి గారు 11 సంవత్సరాల వయసు, కొడుకు చిట్టెం అభిజయ్ రెడ్డి గారు మీకు 6 సంవత్సరాలు చిన్నపిల్లవాడిని ఎత్తుకొని వెంకటేశ్వరరెడ్డి గారి చితి మంటలు పెట్టేటప్పుడు ఆ చితి మీద చేసిన ప్రమాణం, మళ్ళీ ఈ గడ్డ మీద ఎక్కడైతే నెత్తురు చెందిందో మళ్ళీ మీ రక్తంని తీసుకొచ్చి ఇక్కడే నాయకత్వం ఇచ్చి మీ ఆశయాలు, ఈ ప్రాంత అభివృద్ధి, ప్రజల సంక్షేమం అనే దాని గురించి చేయాలని
18 సంవత్సరాలు నిరంతరంగా మీకోసం నాకు చేతనైంది కూడా పనిచేస్తూ ఉన్నాను. ఈ పోరాటం అయిన తర్వాత ఒక మాటలో చెప్పాలంటే మహాభారతంలో 12 సంవత్సరాలు అజ్ఞాతవాసం వనవాసం, రామాయణంలో 14 సంవత్సరాల వనవాసం అరణ్యవాసం. ఇది 18 సంవత్సరాల నిరంతర కృషి. ప్రజల మేలు కోలి ప్రజల పక్షాన పోరాడాలనుకున్నాను. ఈరోజు అవకాశం ఇచ్చిన సోనియా గాంధీ గారికి, పిసిసి అధ్యక్షులు, నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటా. ఒక మంచి అవకాశం ఈ కుటుంబం నుంచి మళ్ళీ ఎక్కడైతే ప్రాణత్యాగం చేశారో ఆ కుటుంబానికి మళ్ళీ రావాలనే ఆలోచన. ఇంకా రాజకీయాల్లో ఎన్నికల్లో ఉండను, కానీ నా చివరి శ్వాస వరకు, ప్రాణం ఉన్నంత వరకు నారాయణపేటకి ఖచ్చితంగా నా సేవలు అందిస్తూనే ఉంటాను. ప్రజల పక్షాన నిలబడి పోరాడుతూనే ఉంటాను. ఈ నిరంకుశ పాలనకి తిరుగుబాటు చేస్తూ ఈ సందర్భంలో అధికారం కోసం అబద్ధాలు, బెదిరింపులు, డబ్బుతోని ప్రలోభాలు చేసిన దొర రాయచూరి దొర అంటాను. ఎందుకంటే ఆయన ప్రవర్తించే తీరు ఏ నాయకుడు కూడా బీఆర్ఎస్లో గౌరవం లేకుండా చేసినారు. ఎవరిని కూడా సంబోధిస్తే ఏ విధంగా సంబోధించినారో ఆ నాయకులకి, కార్యకర్తలు కూడా తెలుసు. టైం వచ్చింది ఈ ఎలక్షన్లో. ఆయన చేసిన వాగ్దానాలు ప్రతి ఊర్లో నోటికి వచ్చింది ఇచ్చేస్తా ఇచ్చేస్తా అని చెప్పినాడు. రెండోసారి ఎలక్షన్ కంటెస్ట్ చేసేప్పుడు కృష్ణానది జలాలు తీసుకొచ్చి రైతుల పాదాలు ఆ నది నీళ్లతో కడిగి కన్నీళ్ళు తుడుస్తా అని చెప్పాడు. లేకపోతే ఈ ఎలక్షనే కొట్లాడని చెప్పాడు. కనీసం ఆయన చేసిన వాగ్దానాల దృష్ట్యా, ఆయన ఏదో చెప్పిన లక్ష్యం దృష్ట్యా ఏ కోణాన 1% పనులు కూడా చేయలేదు. ఎలక్షన్ కంటెస్ట్ చేసే అర్హత కూడా తాజా మాజీ ఎమ్మెల్యే రాయచూరి దొరకు లేదు అని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఓట్లు అడగడానికే ఇప్పుడు బెదిరింపులు వస్తున్నాయి. మీ కాల్స్ కూడా కంప్లైంట్ చేసినాం, వీడియోస్ చూద్దాం. ప్రతి గ్రామంలో బెదిరించి ఓట్లు వేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటి వ్యక్తికి ఓట్లు వేస్తే కనీసం ఇంకా వాళ్ళ ఏ స్వేచ్ఛ అనేది కూడా లేకుండా జరుగుతుంది. నేను మీ తరఫున పోరాడడానికి రెడీ ఉన్నాను. నాకు కావాల్సిందల్లా మీ సాయం, సహకారం, ఆశీర్వాదం డాక్టర్ పన్నిగారెడ్డి గారికి. ఓటు ద్వారా మీరు ఒక ఆయుధంగా ఆమె చేతికిస్తే రాక్షస సంహారం 30వ తేదీన ఖచ్చితంగా జరుగుతుంది. పార్టీలు, సిద్ధాంతాలు ఏది కూడా నేను మాట్లాడలేదు. ఎవరి సిద్ధాంతాలు వాళ్ళకి ఉండని, ఎవరి ఆలోచన విధానాలు వాళ్ళకే ఉండండి. ఈసారి మాత్రం నారాయణపేట గడ్డకి స్వేచ్ఛావాయువు ఇవ్వడం అనేది ప్రతి ఒక్కరం బాధ్యతగా తీసుకుందాం. ఈ రోజున తెలంగాణ తెచ్చుకుందే మనము నిధులు, నియామకాలు, నీళ్లు అని తెచ్చుకున్నాం. వచ్చిన తెలంగాణలో నారాయణపేట కాన్స్టిట్యుయెన్సీకి చుక్క నీళ్లు కూడా అదనంగా రాకపోగా 1 ఎకరం కూడా అదనంగా 10 సంవత్సరాల కాలంలో 1 ఎకరం కూడా సాగులోకి ఎక్కువ రాలేదు. కథలు చెప్పుకుంటా ఈ దొరకి సిగ్గుశరం లేకుండా బస్సులు పెట్టి ఎక్కడో కట్టిన కరువైన ప్రాజెక్ట్ తీసుకెళ్తున్నాడు. గుండెల వాగలో వచ్చిన నీళ్లతో ఉగాది పచ్చడి చేసుకోండి, ఆ ఉగాది పచ్చడి ఇస్తా అని చెప్పి మభ్యపెట్టి ఎస్ఆర్ రెడ్డి అని ఖచ్చితంగా చెప్తున్నాను. ఆ నీళ్లు రానిలేదు. తెలుగుదేశంలో ఉన్నప్పుడేమో జియో 69 అన్నాడు. ఇక్కడికి రాగానే ఆయనకి ఏమందిందో తెలియదు ప్యాకేజ్. అక్కడ ఉండి ఈ ప్రాజెక్ట్ రాకుండా చేశాడు కృష్ణానది జలాలు. మళ్ళీ టీఆర్ఎస్లోకి చేరి ఆ జియో 69 మర్చిపోయాడు. ఏ మాత్రం కూడా ఈ రైతులు కానీ, ఈ ప్రాంతం కానీ గురించి ఏం ఆలోచన లేదు. కేవలమైన అధికార దాహం మాత్రమే అవసరం ఆయనకి. అసలు అంశాలు పక్కన పెట్టి ఏదో పిచ్చి పిచ్చి కూతలు, పిచ్చి స్టేట్మెంట్లు, ఆ సోషల్ మీడియాలో అడ్డమైన కూతలు ఒకటి మాత్రం నేర్చుకున్నాడు. ఈ ప్రాంతం శాశ్వత ఎడారి అవడానికి మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను. కేవలం ఈ ఎస్ఆర్ రెడ్డి అనే వ్యక్తి నాశనం చేసినాడు. ఇక్కడ అసలు బాంబేలో వలసవాదులు అనేది ఉండే స్థితి ఉండేది కాదు. వలసవాదులు పోయినాయని స్టేట్మెంట్ ఇస్తూ ఇక నుంచి నారాయణపేట ప్రాంతం నుంచి బాంబేకి బస్సులు అవసరం లేని, ఉన్న బస్సులు కూడా వాళ్ళకి సౌకర్యం లేకుండా క్యాన్సిల్ చేసి పెట్టాడు. సిగ్గు లజ్జ లేకుంటే ఈరోజు పూణేలో, బాంబేలో, నాసిక్లో, హైదరాబాద్లో సిగ్గు లజ్జ లేకుండా మీటింగ్లు పెట్టి వలసవాదులకి నేను ఎంతో డెవలప్ చేసినా అని చెప్పి పోయి మాట్లాడుతున్నాడు. ఏ వ్యక్తి అయితే వలసవాదం లేదు అని చెప్పినాడు
4,000 మందితో పోయి కలిసినాడు. ఇక్కడ వచ్చిన సైనిక్ స్కూల్ రాకుండా చేసినారు. ప్రజలంతా బీభత్సం చేసి కంసాన్పల్లిలో ఆయనకు సంబంధించిన మిత్రుడికి కంసాన్పల్లిలో భూములు లాక్కొని ఆయన మిత్రుడికి ఒక ఇండస్ట్రీ కట్టబెట్టడానికి భయభ్రాంతులను చేసి దాదాపు 400 కుటుంబాలకి అన్యాయం చేయాలని చూశారు. అదే మరికల్లో కూడా 449 అనేది బీద రైతులకి గతంలో ఇందిరాగాంధీ హయాంలో పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ భూములు లాక్కోవాలని చేసి కూడా ప్లాన్ చేసి కంచె చేసినారు. ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఒకటే, హస్తం గుర్తుకు ఓటేసి పన్నికారెడ్డిని గెలిపియండి. ఆ కంచెలు కత్తిరించే బాధ్యత నేను తీసుకుంటాను. నేను ముందు నిలబడి ఆ కంచె కత్తిరించి కూడా మళ్ళీ ఆ భూములు కూడా వాళ్ళకి తిరిగి ఇప్పిస్తాను. కంసాన్పల్లి రైతుల భూములకి ఒక్క ఇంచు కాదు కదా, ఈగ కూడా అక్కడ వాళ్ళు వేయకుండా ఖచ్చితంగా రైతులకు ఇప్పిస్తానని ప్రజాముఖంగా కూడా చెప్తా ఉన్నాను. నారాయణపేటలో స్వర్గీయ నర్సిరెడ్డి గారు బీదల కోసము మైనారిటీల కోసము భూమి అలాట్ చేస్తే ఆ భూమిని కబ్జా చేయాలనే ఆలోచనతో వాళ్ళ నిర్వాసితులుగా చేయాలని చెప్పి ఆలోచనతో ఎస్ఆర్ రెడ్డి ఉన్నాడు. ఈ రోజున ఎక్కడ పోయినా కూడా ఏ భూమి కనబడ్డా కూడా గరీబుల భూమి అంటే కూడా ఏ మాత్రం కూడా పట్టింపు లేకుండా ఇదే నారాయణపేట టౌన్లో బంగారు వ్యాపారం అనేది ఇప్పుడు కాదు తరతరాల నుంచి వస్తుంది. సరాఫ్ బజార్ అనేది నారాయణపేటకి గుండెకాయ చుట్టూ ఉన్న ప్రాంతం నుంచి కూడా అందరు కూడా వచ్చి ఇక్కడ బంగారం కొనుక్కొని పోతారు. ఆ పర్టికులర్ వర్తకులకి తీసేసి ఎక్కడో పోయి దూరం మీద కట్టుకోవాలని చెప్పేసి ఇక్కడ మార్కింగ్లు పెట్టి ఆ బజార్ని పడగొట్టాలని చూస్తున్నారు. ఆయన కొన్ని అర్థం కావట్లేదు. అది గుండెకాయ, దానికి చరిత్ర ఉంది. స్వతంత్రం రాకముందు నుంచి ఉన్న బంగారు వర్తకం అనేది అక్కడి నుంచి జరిగింది. దాన్ని ముట్టడానికి వీల్లేదు. ఔటర్ రింగ్ రోడ్ వేసుకోవచ్చు, రకరకాలు చేసుకోవచ్చు. కొన్ని వ్యాపారాలు ఇక్కడ బ్రతికి ఉండాల్సిందే. చేనేత వ్యాపారం బాగుండాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. బయట పోయిన కూలీలను మళ్ళీ తిరిగి వచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసుకోవాలి. చాలా కష్టపడి చాలా మంచి నాణ్యతమైన చేనేత వస్త్రాలు చేసే ఇక్కడందరూ కూడా ప్రజలు ఉన్నారు. బంగారు వ్యాపారం, చేనేత వ్యాపారం మళ్ళీ బ్రతికించుకోవాల్సిందే. నారాయణపేట అట్లనే ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే ముందు ఈ దొర రాయచూరుకి పోవాల్సిందే. వర్తకం చెప్పినాను, ఇది చెప్పినాను. 6 గ్యారంటీలు కాంగ్రెస్ స్కీమ్లో చెప్పాలనుకుంటే చెప్పే ముందు 10 సంవత్సరాలు మభ్యపెట్టి కోళ్ళు ఎక్కడ పెట్టుకుంటాం, మేకలు ఎక్కడ పెట్టుకుంటాము, అల్లుడు ఎక్కడ వస్తే ఎక్కడ పడుకుంటాడు, డబుల్ బెడ్రూమ్ అనే ఒక మిథ్య భ్రమలోకి తీసుకెళ్లి ప్రజల్ని ఈ మనిషి నేను అభివృద్ధి చేస్తానడు. సిగ్గు శరం లేకుండా 10 సంవత్సరాల కనీసం 10 ఇండ్లు కూడా నారాయణపేట కాన్స్టిట్యున్సీకి ఇవ్వలేదు ఈ రోజు వరకు. 10 ఇండ్లు కూడా. అదే గతంలో పోల్చుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు అనేది ఇచ్చింది. ఇంకా సాలు ధర మీరు రాయచూరు పోయే టైం ఏందని చెప్తున్నాను. ఈ అంశం మీద కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు. ఏ ఒక్క వ్యక్తికి కాన్స్టిట్యున్సీలో జరగలేదు. ఇంటింటికి ఉద్యోగం అన్నారు. ఇంటింటికి ఉద్యోగం అనేది అసాధ్యం. కానీ జాబ్ క్యాలెండర్ ఉండి డిఎస్సి కంటిన్యూగా ఉంటే కష్టపడి చదువుకున్న విద్యార్థులు ఉద్యోగాలు వస్తుంది. 10 సంవత్సరాల కాలంలో డిఎస్సి లేకుండా ఉన్న చరిత్రలో, తెలంగాణ చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు. పచ్చి మోసం, నీళ్ళకి అన్యాయం, నియామకాలు అనేది మొత్తంగా అన్యాయం చేశారు. ఎక్కడున్న నియామకాలు ఎక్కడ చేసినారు? ఎక్కడ యువత ఎక్కడుంది? చదువుకున్న యువత, డిగ్రీలు చేసిన యువత, బీటెక్ చేసిన యువత ఈయన ఆలోచించాల్సిన అవసరం. నేను చూపెడుతున్న హైదరాబాద్లో ఆటోలు నడిపించుకుంటూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతుకున్నారు. టెక్నికల్లీ స్కిల్డ్ ఉన్న యువత కూడా. వాళ్ళది మోసం. ఇక నిధుల గురించి అసలు చెప్పక్కర్లేదు. నిధులు ఏమైనా వస్తే మన ఇన్కమ్ ట్యాక్స్ రేట్లో ఆయనకి ఎన్ని కోట్ల రూపాయలు దొరికినా తెలుసు. ఆయన ధనవంతుడు అయింది తప్ప నోట్ల కట్టలు ఇవన్నీ చేసుకున్నాడు కానీ నిధులు ప్రత్యేకంగా వచ్చింది ఏం లేదు. గతంలో నేను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఇచ్చిన ఈ డబుల్ రోడ్ ఏదైతే నారాయణపేటకు ఉందో, ఈయన అప్పుడు అపోజిషన్లో ఉన్నాడు. అప్పుడు అంతా మున్సిపాలిటీలో బీజేపీ ఉంది. అఖిలపక్షం కూర్చొని శివకుమార్ రెడ్డి నువ్వు పోయి కరెక్ట్గా చేసుకుంటేనే దీనికి నిధులు తేవగలుగుతావు అని చెప్పినారు. అది పత్రికా ముఖంగా ఉంది, క్లియర్గా ఉంది. అది కూడా రిలీజ్ చేస్తాను. ఈ మాత్రం షేర్వాణి ఏదైతే తొడిగిండో ఈ నారాయణపేటకి నిధులు రావడానికి కూడా నేనే కారణం. ఒక్కసారి చూసుకుంటే నారాయణపేట నుంచి ఎవరిని వచ్చి చూస్తే బయట రోడ్ ఏదో అభివృద్ధి అంటారు. డబుల్ రోడ్ ఒకటి చేసినాము, దాంట్లోది కూడా నేను శాంక్షన్ చేసింది నేను. ఖచ్చితంగా చెప్తాను, డేట్లతో సహా లెటర్లతో సహా ఇస్తాను. లోపలికి పోతే నారాయణపేటని సేమ్ 10 సంవత్సరాల క్రితం ఎట్లుందో దాదాపు అట్లనే ఉంది. ఇక నీళ్లు అయిపోయినాయి, నిధులు అయిపోయినాయి, నియామకాలు అయిపోయినాయి. దొర పెత్తందారి వ్యవస్థలో ఈ రోజున నారాయణపేట ప్రతి వ్యాపారి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు.
మీటింగ్ పెడతాడు, నాకు ఓటు వేయకపోతే తర్వాత నేను చూస్తాను. ఈ ధోరణి ఓడిపోతే ఈయన చేసేదేంటి? నోటికి వచ్చిన వాగ్దానాలు మళ్ళీ గతంలో 10 సంవత్సరాల్లో చేసిన వాగ్దానాలు ఏం తీర్చకపోగా ఇప్పుడు గెలవాలని నోటికి వచ్చిన వాగ్దానాలు చెప్తున్నాడు. భ్రమలో ఉన్నాడు ఇంకా గెలుస్తాన్ని. ఆల్రెడీ దింపుడు గల్ల మీద ఉన్నాడు. దింపుడు గల్లం నుంచి ఇప్పటిదాకా లేచి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఈ మోటు భాషలో ఎందుకు చెప్తున్నా అంటే క్లియర్గా ప్రజలకు ఉంటాను. ఈయనకు భయపడాల్సిన అవసరం లేదు. మీ శివన్న మీకోసం నిలబడతాను. ఎవడైనా ధైర్యం చేసినాడంటే ఇప్పుడు కూడా ఎదుర్కొంటాము. తర్వాత మాత్రం ఈ రాక్షస రాజ్యంలో ఎవరైతే ఉన్నారో పాత్రలు అందరికీ చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాను, మీ బెదిరింపులు, మీ గుండాయిజం ఈ రోజుతోనే ఆపేసుకుంటే మంచిది. ప్రజల్ని భయభ్రాంతుల్ని చేయకండి. తర్వాత ఈ ప్రజలు తిరగబడి మిమ్మల్ని ఏం చేస్తారో అప్పుడు మిమ్మల్ని రక్షించే నాదుడు కూడా ఎవరు ఉండరు. ఈయన నమ్ముకొని చేస్తున్నారు. ఖచ్చితంగా రాజకీయ జీవితం ఈయనకి ముగింపు. ఈ ప్రాంత ప్రజలు ఇంకోసారి ఈయనకు అవకాశం ఇవ్వరు. ఈసారి కాదు, ఎప్పటికీ ఇవ్వరు. ఈయన నమ్ముకొని అనవసరంగా మీరు దౌర్జన్యాలు చేస్తే దానికి వచ్చే పరిణామాలు కూడా ఒక్కసారి ఊహించుకోండి. 10 రోజులు లేదు కౌంటింగ్కి. ఇది ఏ విధంగా తీసుకున్నా కూడా అర్థమయ్యే విధంగా నేను చెప్తున్నాను అనుకుంటున్నాను. ఖచ్చితంగా అర్థం చేసుకొని మీ దౌర్జన్యాలు కానీ ఫోన్ల బెదిరింపులు కానీ ఆపుకుంటే మీకు అది కూడా మంచిగా చేతులెత్తి చెప్తున్నాను, ఆపండి. కాకపోతే జరిగే పరిణామాలకి రెడీగా ఉండండి. ఇది దయచేసి ఈ భాష అర్థమవుతుంది అనుకుంటున్నాను. దౌర్జన్యాలు అన్నీ అయిపోయినాయి. షాదీ ముబారక్ కావాలన్నా, కన్యాలక్ష్మి కావాలన్నా, ఎల్ఓసి కావాలన్నా అన్నిట్లా ఈయన శిష్యులు మొత్తం లంచగొండితనమే. ఈయన చిన్న పని అడిగితే పార్టీలోకి వస్తే పని చేస్తా అంటాడు. 6 నెలల క్రితం చెప్పిన దొరా నేను అన్ని ఓపెన్గా చేస్తాను, టైము డేట్ చెప్పి ప్రతి నాయకుల్ని ఎవరినైనా తీసుకొని పోతానని. ఈరోజు మీరు చూస్తున్నారు ప్రత్యక్షంగా నేను చెప్పిన మాటకి. ఆయన మీద అహసానం కోపం తప్పనిసరి పరిస్థితిలో ఉన్నాం. మీకు ఒక మంచి ప్రత్యామ్నాయం డాక్టర్ పన్నికారెడ్డి రూపంలో ఇచ్చిన. ఏ రోజైతే తొడగట్టి మొగోడు లేడు ఇక్కడ అన్నాడో, అవును, శిఖండి ముందు ఎవరు కూడా మొగోళ్ళు జనరల్లీ ప్రిఫర్ చేయరు కొట్లాడడానికి. పర్ణిక అంటే అర్థం పార్వతీదేవి. శక్తిని తీసుకొని వచ్చేసి ఈ రాక్షసుడి ముందు పెట్టిన 30 తారీఖున మీరు కనుక ఓటు రూపంలో ఆమెకి త్రిశూలం అందిస్తే రాక్షస సమారం అనేది 30 తారీఖు సాయంత్రంకి అయిపోతుంది. ఆ రోజు ప్రతి ఒక్క వ్యక్తి నారాయణపేటలో, అది అన్ని పండుగలు, దసరా, దీవాలి, హోలీ అన్ని కలిపి కూడా చేసుకోవచ్చు. మీ అందరికీ చేతులొచ్చి మళ్ళీ విన్నపం చేస్తున్నా, పార్టీలకు అతీతంగా, సిద్ధాంతాల అతీతంగా కేవలం ఈ ప్రాంతంని విముక్తి చేయాలని కోరికతోని ప్రతి గ్రామంలో టీఆర్ఎస్ కార్యకర్తలైనా ఓటర్లైనా ఆ బుడ్డి దొరలు బెదిరించే దొరలు అవసరం లేదు మనకి. కార్యకర్తలు ఓటర్లు దయచేసి ఆలోచించండి. అందరినీ కడుపులో ఎట్లయినా విజయం వస్తుందని నమ్మకంతో అందరినీ గ్రామాల్లో కడుపులో పెట్టుకొని సమానంగా ఒక ఎమ్మెల్యేగా డాక్టర్ పన్నిక చిట్టం చేయగలుగుతాననే నమ్మకంతో ఉన్నా. నేను మీకు విశ్వాసం ఇస్తున్నా. 25 సంవత్సరాల ప్రజా జీవితంలో ఏ ఒక్క వ్యక్తిని కష్టపడలేదు, ఏ ఒక్క రూపాయి లంచం తీసుకోలేదు. భూ కబ్జాలు చేసింది, భూమిలు అమ్మి కూడా ఈ రోజుకి రిజిస్టర్ చేసుకుంటా భయభ్రాంతం చేస్తే ఆ ప్రాంతంలో ఉన్నది ఎవరంటే ఎస్ఆర్ రెడ్డి కుటుంబం అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక్క చెంచా ఇసుక పోనీ నన్ను వాగులో నుంచి అని చెప్పి ఒక్క చెంచా ఇసుక మిగిల్చుకుంటా మొత్తం ఇసుకని అమ్మేసినాడు. మొత్తం అంతా ఒకసారి వాగు చూస్తే, అది వీడియోలు తీసి చూస్తే ఏమీ మిగిల్చుకుంటా ఎడారి కింద చేశారు. దాని నష్టం తెలియదు చాలా మంది రైతులకి. భూగర్భ జలాలు అడుగంటుతాయి. ఒక 100 సంవత్సరాలు కూడా ఇసుక తీయలేంది పెద్ద పెద్ద మెషిన్లు, పెద్ద పెద్ద ట్రక్కులు పెట్టి మొత్తం దోపిడీ చేసినాడు. ఈ రోజున ఆ దోపిడీ చేసిన సొమ్ముతో ప్రజలకి ఇచ్చి మద్యం రూపంలోనో, ఏదో వెండి రూపంలోనో, లేకపోతే నగదు రూపంలో ఇచ్చి ఓట్లు కొనుక్కోవాలని చేస్తున్నారు. ఈ దొర ఇచ్చే ప్రతి పైసా కూడా ఈ ప్రాంతంని లూటి చేసిన పైసనే. మీ హక్కు ఉంది, తీసుకోండి. ఓటు మాత్రం ఆలోచించి హస్తం గుర్తు కొట్టేయండి. చెప్పుకుంటూ పోతే ఈ దొర చేసిన అక్రమాలు, అన్యాయాలు, దోపిడీలు, భయభ్రాంతులు చేయడానికి చిట్టాకి అంతు లేదు. ఒక సమయం ఉంది కాబట్టి ఎక్కువ చెప్పలేము దీనికంటే కూడా. మీరందరూ అర్థం చేసుకొని ఉంటారు. ఈరోజు చెప్తున్నాను, పర్ణికారెడ్డి గారికి ఎందుకు టికెట్ నాకు వచ్చిందని ఎందుకు ఇచ్చానని చెప్తున్నాను. ఒకటేమో వాళ్ళ తాత తండ్రి మరణం తర్వాత చితి మీద ప్రమాణం చేసి మళ్ళీ ఆ రక్తం ఇస్తున్నాను. చిట్టెం నర్సిరెడ్డి గారు ఇక్కడ రెగ్యులర్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉంటే ఇన్ని సంవత్సరాలు ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరిని కానీలేదు. ఈ రోజున మళ్ళీ ఆయన మనవరాలు వెంకటేశ్వరరెడ్డి గారి బిడ్డ, నా మేనకోడలు, కూతురుతో సమానం పెంచుకుంది నేనే, అన్ని రకాలుగా తనే చెప్పింది నాకు తండ్రి సమానమని.
మళ్ళీ ఆ రక్తంకి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చిట్టంపర్ణికారెడ్డిని గెలిపించి మీకు గతంలో ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాలకి అంత సమాజంలో ఉన్న అన్ని వర్గాలకి ఎట్లయితే సేవ చేస్తుందో ఖచ్చితంగా తను ఇస్తుంది. ఆగస్టు 21 రోజున వారి తండ్రి జయంతి రోజున ఈ సంవత్సరంలో నా మామ కన్నతండ్రి సమానుడు, ఆయన ఎలక్షన్ కోసం నేను వచ్చి ప్రచారం చేస్తాను. ఈ ప్రాంత ప్రజల నుంచి ఆధార్ కార్డు ఉంటే చాలు, పార్టీలు కులాలు మతాలు అవసరం లేదు. నారాయణపేట నియోజకవర్గంలో ఒక ఆధార్ కార్డు ఉంటే నేను కానీ నా భర్త కానీ ₹1 ఫీజు తీసుకోకుండా జీవితకాలం సేవ చేస్తాం. మా మామని గెలిపించుకోవాలి, నేను వచ్చి ప్రచారం చేస్తాను. ఆ భావన ఉన్న వ్యక్తికి, ఒక యువతరానికి, యువత మార్పు కోరుకుంటుంది. ఎందుకు మార్పు నాతోనే స్టార్ట్ కాకూడదు అనుకున్నాను. దాంతోపాటే ఆ రోజు నేను అనుకున్నాను మనసులో, ఈ అవకాశం వస్తే డాక్టర్ చిట్టంపర్ణికారెడ్డి ఇక్కడి నుంచి అభ్యర్థిగా ఉండాలనే ఆలోచన. ప్రజలు నిరాజనం పలుకుతున్నాం. మీరు ఎక్కడైనా అడగండి, ₹1 కూడా ఎవరికి లేదు. వీళ్ళ తిరిగి బీర్లు బిర్యానీలు 200, 300 ఇచ్చి జనాలు తీసుకొచ్చి ముందు నిలబెడితే కూడా 10-20 మంది ఉండట్లేదు. ఊర్లు కదిలొచ్చి ఆమెకు ఆశీర్వాదం ఇస్తుంది. మహిళలు కాదు, అందరు కూడా, సమాజంలో ఉన్న అన్ని వరాలు కూడా డాక్టర్ పర్ణికారెడ్డి గారికి ఆశీర్వాదం ఇస్తున్నందుకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కానీ 30 తారీఖు వరకు కూడా ఇట్లాంటి ప్రలోభాలకి లొంగకుండా మీరందరూ కూడా ఖచ్చితంగా ఓటు అనేది మొదటి నంబర్ మీద, ఈవీఎం బాక్స్లో మొదటి నంబర్ పక్కన చిట్టంపర్ణికారెడ్డి అని ఉంటుంది, తన ఫోటో ఉంటుంది, దాని పక్కన హస్తం గుర్తుంది, దాని పక్కన బటన్కి మీద ఓటేస్తే సరిపోతుంది. ఈవీఎంలో ఇంకా కింద ఎవరిని చూడాల్సిన అవసరం లేదని కూడా అడుగుతున్నాను. మొదటి వ్యక్తి చూడంగానే కన్ఫ్యూజన్ లేకుండా 1 నంబర్ చిట్టంపర్ణికారెడ్డి, తన ఫోటో, హస్తం గుర్తు, పక్కన బటన్ ఈవీఎం, అది ఒక్కటే గుర్తుండి 1 నంబర్కి కంటిన్యూస్ వచ్చేస్తే మొదటి స్థానంలో బ్రహ్మరథం పట్టేసి మీరందరూ కూడా ఆమెను ఆశీర్వించాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతూ నమస్కరిస్తూ, మీరే కాదు మీ బంధువులు, మిత్రులు, మీకు తెలిసిన పరిచయస్తులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుపై ఓటేసి డాక్టర్ చిట్టంపర్ణికారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కూడా ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు.